ఉద్యోగులకు పండుగ లాంటి అప్డేట్ అయితే వచ్చేసింది. ఖాతాలైతే చెక్ చేసుకోండి. ఏపీ ఉద్యోగులకు ఉగాది ముందే పండుగ లాంటి వార్త అయితే వచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపు ప్రక్రియ మొదలుపెట్టింది. తాజాగా ఉద్యోగులకు 6,200 కోట్ల బకాయిలు విడుదల చేసేలాగా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విషయం మనందరికీ తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు నుంచి వారి ఖాతాల్లో నిధుల జమ అయితే మొదలైంది. వరుస క్రమంలో 1, 2 రోజుల్లో నిర్ణయించిన బకాయిలన్నీ కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. బకాయిల విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపు ప్రక్రియ అయితే మొదలైంది. ఉద్యోగుల ఖాతాలో బకాయిలు చెల్లింపు చేస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సి ఉన్న ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలను చెల్లింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 6,200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదలవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. బకాయిల జమ విషయాన్ని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నేతలు కూడా ధృవీకరించారు. తాజాగా ఉద్యోగ సంఘాల నేతల అభ్యర్థన మేరకు సీఎం చంద్రబాబు బకాయిల చెల్లింపుపైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఉద్యోగుల సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఐఏ కింద ఆర్థిక శాఖ 6,200 కోట్లు విడుదల చేసింది. కాగా జనవరిలో 1,033 కోట్ల బకాయిలను ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ కావడం పైన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో పెండింగ్ డీఏల గురించి చర్చ జరుగుతోంది. కాగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత డీఏల విషయం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక పీఆర్సీ కమిషన్ ఏర్పాటు పైన ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావన చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంత సమయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందుగా గత ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఉన్న బకాయిల చెల్లింపుపైనే ప్రభుత్వం ప్రస్తుతం ఫోకస్ చేసిందంటున్నారు. అందులో భాగంగానే తొలి విడతలో 1,033 కోట్లు, రెండో విడతగా 6,200 కోట్లు చెల్లించేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విడతల వారీగా పెండింగ్లో ఉన్న మిగిలిన బకాయిలపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్తున్నారు. సో డిఏపీఆర్సీకి సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు.